జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరికి వచ్చామండి మేమందరం. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా మేమందరం ఆయన అనుగ్రహంతో అలాగ అన్ని గుడికి వెళ్తూ ఉంటాం. ఈ గుడి గురించి నాకు అసలు ఏమీ తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తేనే తెలుస్తుంది. స్వర్ణ యుగం అంటే ఏంటంటే నిజంగా అలాగే ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత హాయిగా అంత హ్యాపీగా ఉంది. మనసు ఎంత ఉల్లాసంగా ఉందంటే హాయిగా గుడి అంతా తిరిగి అన్ని దేవుణ్ణి చూసుకొని వాళ్ళ ఆశీర్వాదాలను తీసుకొని ఇక్కడికి వచ్చి ఫోన్ చేసుకొని ఆ కోరిక అంతా ఇలాగా అనుకోకుండా తీర్చాడు. ఏదైనా కోరిక తీరిస్తేనే కూడా తెప్పించుకుంటాము, వ్యాపారం ఇచ్చుకుంటాము అని అనుకుంటాము. మనసులో ఇప్పుడు ఒక క్షణం మాకేమనిపించిందో అలాగా మేము చేసేసాము. మేమందరం తులాభారం చేసాము. ఆయన విగ్రహం చూస్తే అలాగ ఫోకస్ చెయ్యి ఆయన నవ్వుతూనే ఉన్నాడు. మనం ఏం చెప్పినా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. చూడండి, అదృష్టభాగ్యం మాకు దక్కింది. మీకు మీ అందరికీ బాగుండాలి. ఈ సంవత్సరం మేము వచ్చాం జనవరిలో. ప్రతిసారి నేను తిరుపతికి వెళ్తాను. ఈసారి స్వర్ణయుగానికి ఇక్కడికి తీసుకొచ్చాడు మమ్మల్ని. ఈసారి ఈసారి కాదు, ప్రతిసారి ఆయన పునర్దర్శనం ఇస్తూనే ఉండాలి. మేము మనస్తృప్తిగా ఇక్కడికి వచ్చి మా సంతోషాన్ని వెల్లడించుకోవాలి అని మేము కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.